హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైస్ కుక్కర్లో బగారా రైస్ ఎలా చేయాలో చూసేద్దాము. బిగినర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళు కూడా రైస్ కుక్కర్లో బగారా రైస్ చాలా టేస్టీగా చేసుకోవచ్చు. దానికి కావాల్సినవి ముందుగా రెడీ పెట్టుకున్నానండి. క్యారెట్, బఠానీ, హోల్ గరం మసాలా, స్పైసెస్. ఇక్కడ చూడండి, నేను ఒక 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి తీసుకున్నాను. వేడైన తర్వాత హోల్ గరం మసాలా, స్పైసెస్, అలాగే పచ్చిమిర్చిని వేసుకుంటున్నానండి. ఇందులో మనం కొద్దిగా సాజీరా, హోల్ గరం మసాలా, స్పైసెస్, బగారా ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేసుకున్నాను. అలాగే ఆనియన్, క్యారెట్, బఠానీని కూడా వేసేసుకుంటున్నాను. మనకి ఇవి మామూలుగా డీప్ ఫ్రై కావాల్సిన పని లేదు కదండి. ఆయిల్లో కొద్దిసేపు మనకి వేగితే సరిపోతుంది కాబట్టి అన్నీ కలిపి ఇలా ఒకటేసారి వేసేసాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి కలుపుకున్నాను. అవి కొద్దిగా మగ్గే వరకు ఇలా బాస్మతి రైస్ని కూడా కడిగేసి పక్కన పెట్టేసుకుందాం మనము. చూడండి, ఇక్కడ నేను 2 గ్లాసెస్ రైస్ని అయితే తీసుకున్నాను. ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ 2 గ్లాసెస్ మనం బాస్మతి రైస్ తీసుకుంటే 3.5 వాటర్ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను 3 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసేసి రైస్ కుక్కర్లో పక్కన పెట్టేశాను. ఇంకొక హాఫ్ గ్లాస్ అనేది మనం ఇక్కడ పోపులో వేసుకోవాలండి. చూడండి, చక్కగా క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, బఠానీ అన్నీ చక్కగా మనకి ఆయిల్లో అయితే మగ్గిపోయాయి కదండి. ఇక్కడ కొద్దిగా మనమైతే ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలాను కూడా యాడ్ చేశాను. అలాగే కొద్దిగా కసూరి మేతిని కూడా వేశాను. ఇలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా చేసుకోవచ్చు అండి. మనకు ఒక 15 మినిట్స్లో అయిపోతుంది. ఇక్కడనే పుదీనా, కొత్తిమీర కూడా వేస్తున్నానండి. మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుందాము. ఇక్కడ ఒక 2 నిమిషాలు మసాలాలు కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ఈ పోపు అనేది ఆల్రెడీ మనం రైస్ కుక్కర్లో అయితే బియ్యంని కడిగేసి పెట్టాము కదండి. ఇక్కడే సాల్ట్ని అయితే వేసేసుకోండి. అక్కడ కొద్దిగా వేసాను ఆనియన్స్ అవి మగ్గడానికి. ఇక్కడ సాల్ట్ వేసేసుకొని ఒకసారి సరి చూసుకోండి. ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుందాము. ఇక్కడ కూడా సాల్ట్ వేసేసి అప్పుడు ఏంటి అని అంటే ఇవి తినేటప్పుడు చప్పగా ఉండకుండా ఆయిల్లో కొద్దిగా ఇలా సాల్ట్ వేసి వేయించినట్లయితే ముక్కలకు కూడా చక్కగా సాల్ట్ అనేది పట్టుకుంటుంది. అక్కడ మనం 3 గ్లాసెస్ వాటర్ పోసాం కదండి. ఇక్కడ ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేశాను. ఇక్కడ వాటర్ అనేది కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఈ పోపునంతా తీసేసి మనము రైస్ కుక్కర్కి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అంతే అండి. ఇంకా మధ్య మధ్యలో మనం ఒకసారి తీసేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. కొందరికి ఏంటంటే స్టవ్ మీద డైరెక్ట్గా వండడం అనేది రాదు కదండి. అలాంటి వాళ్ళకి ఇది రైస్ కుక్కర్లో ఇలా బగారా రైస్ చేసుకున్నట్లయితే ఎలాంటి టెన్షన్ లేకుండా ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా పైనుండి కొద్దిగా నిమ్మరసం పిండేసుకొని మూత పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలండి. నిమ్మరసం వేయడం వల్ల అన్నము చాలా పొడి పొడిగా వస్తుంది, విరిగిపోకుండా. ఈ టిప్ ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక్కసారి మనము మళ్ళీ కలుపుకుందామండి. అంతే అండి. హార్డ్లీ ఒక 15-20 మినిట్స్లో మనకి చక్కగా బగారా రైస్ అయితే కంప్లీట్ అవుతుందండి. ఎంతో టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. మరి లేట్ చేయకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూసారు కదండి, కీప్ వామ్ అయిన తర్వాత ఒక 5-10 మినిట్స్ వదిలేసి సర్వ్ చేసుకొని తింటే అదిరిపోతుంది టేస్ట్. నా రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్టీగా కూడా ఉంది. థ్యాంక్ యూ ఫర్